అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ షమీం బాషా, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అండి, ఎఫ్ఎస్ఎస్ఐ తరపు నుంచి. ఈరోజు కేవీజీఎం ఆర్గనైజేషన్ తరపున 200 మంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్కి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అంటే ఏంటంటే, వాళ్ళు రకరకాల వ్యాపారస్తులు చేసుకుంటున్న వాళ్ళు హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, స్వీట్ షాప్స్ కానీ, బేకరీ షాప్స్ కానీ, మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, ప్రొవిజన్ షాప్ వాళ్ళు కానీ ఎలా ఉండాలి, ఎఫ్ఎస్ఎస్ఏ నామ్స్ ప్రకారము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలి అనేది నేర్పించడమే ఈ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ యొక్క ఉద్దేశం అండి. దాన్ని కేవీజీఎం ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేశారండి. ఈరోజు 200 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళకి ఈ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, 2 రోజులు ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఎవరివరకైతే ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ లైసెన్స్ తీసుకోమని ఈరోజు వాళ్ళకి అందరికీ చెప్పాము, వివరించాము. ఈరోజు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి వారం రోజుల లోపల అప్లై చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైసెన్స్ కూడా ఇష్యూ చేస్తామని చెప్పామండి. దాని తర్వాత ప్రొసీజర్ ప్రకారం లైసెన్స్లు అవి ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసుకుంటే ఇవ్వగలమండి. ఇంకేమంటే మీరు అడగండి సార్. ట్రైనింగ్ ఫ్రీ కాదండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛార్జ్ చేస్తుందండి. ఇది నామినల్ ఛార్జెసే ఉంటాయండి. ఇది ఎఫ్ఎస్ఎస్ఐ న్యూఢిల్లీ వాళ్ళే ఇస్తారండి ట్రైనింగ్ సర్టిఫికేట్. న్యూఢిల్లీ ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళే ఇస్తారు. వీళ్ళు ఆర్గనైజేషన్ వీళ్ళు. కేవీజీవీఎం 2023లో ట్రైనింగ్ ఇచ్చారా లేదండి, సస్పెండ్ చేశారని తెలిసింది. మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యిందండి. మళ్ళీ రీఇన్స్టేట్ అయింది. వీళ్ళు ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తున్నారు, సౌత్ ఇండియా మొత్తం చేస్తున్నారు. కేవీజీఎం అనేది ఆల్ ఓవర్ ఇండియా ఆర్గనైజేషన్ అండి. దీంట్లో వీళ్ళు సౌత్ ఇండియా ఒకటి తిరుగుతారు, నార్త్ ఇండియా నుంచి తర్వాత అటు సైడ్ అంతా కూడా చేస్తున్నారండి వాళ్ళు. కేవీజీఎం వాళ్ళు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఉందండి. రీసెంట్ 1.5 ఇయర్ క్రితమే రీసెంట్ పర్మిషన్ కూడా ఇచ్చి ఉంది. ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు సార్. దానికి 2 కారణాలండి. ఒకటి ఏంటంటే 8 మంది ఉండవలసిన ఈ జిల్లాలో 2 ఉన్నారు. 2 జిల్లాలకి ఇన్ఛార్జ్గా పెట్టారు, స్టాఫ్ లేక, పని ఒత్తిడి ఎక్కువ. ఇంకోటి స్టాఫ్ లేకపోవడం 2. బట్ ఉన్నంతవరకు అయితే ఇప్పటికీ నేను ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి 76 సివిల్ కేసులు ఫైల్ చేస్తున్నానండి, 28 క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తున్నాను. సమాజానికి మేలు జరగాలి కదా సార్ మీ డిపార్ట్మెంట్ ఉన్నంత వరకు అయితే జరుగుతూ ఉందండి. పూర్తి స్థాయి స్టాఫ్ లేకపోవడం మేజర్ కారణం అండి. ఈ జిల్లా మాత్రం, అన్ని జిల్లాల్లో అలాగే ఉంది. మొత్తం స్టాఫ్ మొత్తం స్టేట్ మొత్తం యావరేజ్ లెక్కేసుకుంటే 1.5 ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒక జిల్లాకి ఉన్నాడండి. యావరేజ్ మీరు లెక్కేసుకుంటే అందరి డిపార్ట్మెంట్లో దాఖలు అంటే నేను మీడియాకి పేపర్కి రావట్లేదండి. బట్ మేము కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మేము చేయకపోతే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు ఊరికే ఉంటారుగా, మీటింగ్స్ ఉంటారుగా. మీడియాకి సమాచారం ఇవ్వట్లేదు, వాస్తవమే అది. లేదు ఇప్పుడు మేము చెప్పాం కదా, ఎప్పుడైనా 76 సివిల్ కేసులు చేస్తున్నామండి. 9,20,000 రూపాయలు పెనాల్టీ వసూలు చేస్తున్నామండి. 9,20,000 రూపీస్ పెనాల్టీ వసూలు చేస్తున్నాం 76 మంది సివిల్ కేసుల మీద. 28 మంది మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తున్నాం. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. సార్ మీరు చేసే మంచి కానీ చెడు కానీ మీడియా ద్వారానే కదా సార్ బయట. మీడియా ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ లేదు, వాస్తవాన్ని ఒప్పుకుంటాను అది. అయితే కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మీరు ఎవ్రీ మంత్ రివ్యూ మీటింగ్స్ ఉంటాయండి మాకు. కలెక్టర్ గారి నుంచి, జాయింట్ కలెక్టర్ గారి నుంచి, మా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ నుంచి ఉంటుంది. చర్యలు మీడియా ద్వారా కాకుండా, లేదంటే సోషల్ మీడియా ద్వారా కాకుండా బయటికి ప్రచారం చేయాలి. దానికి 2 కారణాలు. ఎలా అవగాహన కలిగిస్తారు? అది నా స్థాయికి నేను మీడియాకి ఇవ్వకూడదండి, నా పై అధికారి ఇవ్వాలండి. అయితే ఆ పై అధికారి పోస్ట్ కడపలో ఉంటుంది. అది ఆ కడపలో ఉన్న పోస్ట్ ఖాళీ ఉంది. ఆ పోస్ట్ యొక్క ఇన్ఛార్జ్ ఒంగోలులో ఉన్న ఆఫీసర్ గారికి ఇచ్చారు. సో ఒంగోలు చాలా దూరం కదా. ठीक है, अभी ट्रेनिंग जो दिए है उसको चार्ज एक के पास कितना करते हैं ट्रेनिंग? 1,500 రూపాయలు, 1,400 చిల్లర నెంబర్. వాళ్ళ యొక్క స్క్వేర్ ఫీటు వాళ్ళ వ్యాపారాన్ని బట్టి వాళ్ళు కొంచెం పెంచుతారు. మీకు ఎంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు అక్కడ, ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, వాళ్ళకి అవేర్నెస్ రావాలి కదా. వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ అంటే అవేర్నెస్ రావాలి కదా. చాలామందికి ఇప్పుడు తెలియదు, అసలు ఫుడ్ సేఫ్టీ అంటే తెలియదు. చాలామంది లైసెన్స్ తీసుకోలేదు, అవేర్నెస్ లేకపోవడం వల్ల లైసెన్స్ తీసుకోలేదు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చిందిగా వాళ్ళకి, లైసెన్స్ అంటే ఏంటి అనేది, అసలు లైసెన్స్ ఎట్లా అప్లై చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. మేము ఎలా అప్లై చేసారో వెబ్సైట్ చూపించాం వాళ్ళకి. తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే ఎవరో, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంటే ఎవరో, వాళ్ళ పేరేందో, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏందో చాలామందికి తెలియదు. ఈరోజు ఇంటరాక్ట్ అయ్యారు. మేము మీడియాకి అదే చెప్తున్నా కదా సార్, మేము రాకూడదు సార్, అది మా పై అధికారి రావాలా. మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నేను చెప్తున్నా కదా, మా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మాకు.
మా పై అధికారి రావాలా మీడియాకి, నేను కాదు రావాల్సింది. ఆ పోస్ట్ ఖాళీ ఉంది దాదాపు.